ఈ రాత్రితో మన జీవితాల్లో మరో సరికొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది అంటూ ఆమెను దగ్గరగా హత్తుకున్నాడు అజయ్. ఇన్ని రోజుల విరహానికి స్వస్తి పలుకుతూ ఆమె పెదవులను అందుకున్నాడు. అలాగే వాళ్ళు ఇద్దరూ ఒకరయ్యారు. కాసేపటికి తన గుండెపై సేదదీరుతున్న శిరీష తలను ప్రేమగా నిమురుతూ, శిరీష, ఈరోజు నేనింత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు, నీ ప్రేమ. ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి నీ తోడు నాకు కావాలి అని భావోద్వేగంతో చెప్పాడు అజయ్. లేదు అజయ్, అసలు ప్రేమ మీద నమ్మకమే కోల్పోయిన నాలో నీ ప్రేమతో సరికొత్త ఊపిరి పోశావు. నీ ప్రేమకు దాసోహం అయ్యేలా చేశావు. ఐ లవ్ యూ అజయ్ అంటూ అజయ్ పెదవులపై చిన్న పిక్ ఇచ్చి అతని కౌగిలిలో ఒదిగిపోయింది శిరీష. అదే సమయంలో మరో ఈ చిన్న కొత్త ప్రేమ కథ ఇప్పుడు రాస్తున్నా. శ్రీజ మరియు విక్రమ్లు వాళ్ళు ఒకే కాలేజ్లో బీటెక్ చదువుకున్నారు. టీనేజ్లో పుట్టిన ఆకర్షణ మెల్లగా ఒకరి మీద ఒకరికి ఎనలేని ప్రేమగా మారింది. కానీ ఇద్దరు ఎప్పుడు కళ్ళతో మాట్లాడుకోవడం తప్ప నోరు తెరిచి తమ మనసులో మాటను బయటికి చెప్పుకోలేదు. ఇద్దరికీ తమ కెరియర్ మీద, లైఫ్ మీద ఒక మంచి అవగాహన ఉండడంతో చదువుని నిర్లక్ష్యం చేయకుండా బాగా చదువుకొని ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించారు. ఇంజనీరింగ్ కాలేజ్లో తమ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీ రోజున సీనియర్స్ ఆర్డర్ మీద ఇద్దరూ ఒక పాటకి డ్యాన్స్ పెర్మార్చ్ చేయాల్సి వచ్చింది. నా మనసంతా నువ్వే, నా మనసంతా నీవే అనే సినిమా పాటకి విక్రమ్ కంపోజ్ చేసి శ్రీజతో కలిసి చేసిన బ్యూటిఫుల్ డ్యాన్స్ స్టెప్స్ ఆ పార్టీకి వచ్చిన అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆ డ్యాన్స్ చేసినప్పుడే ఆ పాట ద్వారా తన మనసులో మాటను ఎక్స్ప్రెస్ చేస్తూ లిరిక్స్తో తన ప్రేమను చెప్పాడు విక్రమ్. అతని కళ్ళలోని భావాన్ని చదివినట్టుగా శ్రీజ కూడా తన మనసులో దాచుకున్న ప్రేమను తెలుపుతూ లాస్ట్ డ్యాన్స్ మూమెంట్లో అతన్ని హగ్ చేసుకుని ఐ లవ్ యూ విక్రమ్ అని మెల్లగా చెప్పింది. వెంటనే ఆ ఎక్సైట్మెంట్లో ఆమెను ఎత్తుకొని గాల్లో రౌండ్స్ తిప్పాడు విక్రమ్. అప్పుడే సాంగ్ కంప్లీట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆడియన్స్ చప్పట్లు మోత మోగించారు. ఆ సౌండ్కి తన ప్రేమ మాయలో నుంచి బయటకు వచ్చి ఆమెను కిందకు దించి అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి స్టేజ్ బ్యాక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమలో కాలమే తెలియకుండా 4 ఏళ్ల ఇట్టే గడిచిపోయాయి. ఆ 4 ఏళ్లలో ఎప్పుడూ ఇద్దరు తమ హద్దులు దాటలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలని ఆలోచిస్తూ తమ ఫ్యూచర్ గోల్స్, ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకునేవారు. ఆ మాటల్లోనే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ళ హృదయాలు ముడిపడిపోయాయి. అయితే ఒకరోజు శ్రీజ బస్టాండ్లో నిలబడి ఉంది. విక్రమ్ ఆమెను బస్ ఎక్కించడానికి వచ్చాడు. బస్ రావడానికి ఇంకా సమయం ఉంది. ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. విక్రమ్ ఆమె చేయి పట్టుకొని, శ్రీజ, ఈ 4 ఏళ్ల నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ, నమ్మకం, అలాగే ఈ సపోర్ట్, ఇవన్నీ నా జీవితాన్ని మార్చేశాయి. ఇక్కడ నుంచి మనం ఒక్కటిగా ముందుకు వెళ్ళాలి. నువ్వు ఒప్పుకుంటే మనం త్వరలో పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. శ్రీజ కళ్ళు తడిపేసి, నాకు కూడా అదే కావాలి విక్రమ్, కానీ మన తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అని అడిగింది. ఒప్పుకుంటారు. మనం 4 ఏళ్ల ఎంత బాగా మారామో వాళ్ళు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వాళ్ళ ముందు మన ప్రేమను స్పష్టంగా చెప్పాలి అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు విక్రమ్. బస్ వచ్చేసరికి ఇద్దరూ ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. శ్రీజ బస్ ఎక్కేటప్పుడు విక్రమ్ ఆమె చేయి పట్టుకొని, జాగ్రత్తగా వెళ్ళు, త్వరగా వచ్చేయి, నీ లేకుండా ఒక్కరోజు కూడా గడవదు అని చెప్పాడు. శ్రీజ బస్ ఎక్కి అలాగే వెళ్తూ విక్రమ్ వైపు చూస్తూ చేయి ఊపింది. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆశ రెండూ కనిపించాయి. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మిగతా కథనంతరం చూద్దాం. కథ నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరూ
బాగున్నారని ఆశిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్, లైక్స్ ఇంకా మరింత సపోర్ట్ అందించండి. కథలు నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.